దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏ మాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులు తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి అనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను. ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొను. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసితివని అనెను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గుచ్చి సంతాపపడెను.
చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. పూజనీయుడు అయిన మా తండ్రి, మా ఆరాధన దైవమా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవా, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తుతులు చెల్లిస్తున్నాం. తెలంగాణలో నల్గొండ జిల్లాలో మరీ విశేషంగా నల్గొండ హెడ్ క్వార్టర్స్లో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘమును బట్టి, సంఘములన్నిటిని బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సంఘమును కాపాడుచు వర్ధిల్ల చేయుచున్నందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 3 దినములను మీరు మాకు ఈవిగా అనుగ్రహించినందులకై స్తోత్రము తండ్రి. మొదటి దినమున మొదటి కూడికకు మమ్మను సమకూర్చిన నీ కృపను బట్టి స్తుతిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను దిద్దండి, మమ్మను హెచ్చరించండి, మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని, అన్నిటిలో నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మిమ్మల్ని అందరిని చూసి దేవుని స్తుతించడకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకునిచ్చిన ఆయన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, పౌలు సంఘము నుండి చేరి వచ్చిన సేవకులకు, పరిశుద్ధులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. నా దేహంలో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కూర్చొని చెప్తున్నా. దాని విషయమై క్షమించాలని ప్రభునామాన కోరుతున్నా. సంఘము ప్రారంభమై 25 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ సందర్భముగా ప్రభువు సంఘమును, ప్రియులను, పెద్దలను ప్రేరేపించి ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయటను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. మొదటి దినమున మొదటి కూడిక సేవకులకు, పెద్దలకు జరిపించాలని ప్రభువు ఆ ప్రియులు హృదయంలో ఉంచిన ఆ మంచి భారమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున లేఖన భాగమే. దేవుడు మోషేను కొండపైకి రమ్మన్నాడు. మోషే కొండపైకి వెళ్ళాడు. ఇశ్రాయేలు కొండ దిగున, సీనాయి పర్వతం దిగున ఉన్నారు. ఇంచుమించుగా 40 దినాలు అక్కడ ఉన్నాడండి కొండపైన. 40 దినాలు ఉన్నాడు. మరి ఆహారం ఉన్నదో లేదో తెలియదు, నీళ్ళు కూడా ఉన్నాయో లేవో తెలియదు. 33వ అధ్యాయంలో ఆహారం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదనే మాట చూస్తున్నాం. ఆ రోజు పంపిస్తాడేమో దేవుడు, నాకైతే తెలియదు. దేవుడు మోషేకు అక్కడ
ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ప్రత్యక్ష గుడారం కూర్చున్న ఆ యొక్క ఆ కొలతలు అన్నీ వివరంగా చెప్తూ వచ్చాడు. 2 రాతి పలకల మీద తన సొంత వేలితో 10 ఆజ్ఞలను రాశాడు. మోషేకి ఇస్తాడు. మోషే దిగి వస్తాడు 10 ఆజ్ఞలను తీసుకుని. ఇప్పుడు వెళ్ళి ఎన్ని రోజులైంది? 40 రోజులైందండి. మోషే కొండ మీద తడువు చేశాను. తడువు చేయటం అంటే ఆలస్యమైందన్నమాట. అప్పుడు ప్రజలు అహరోను యొద్దకు వచ్చి, మోషే అన్న అహరోను, చూడండి చాలా కష్టమైన మాట అన్నాడు. లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పాను. కొండపైకి ఎందుకు వెళ్ళాడు? ఎవరి కొరకు వెళ్ళాడు? వీరి కొరకే వెళ్ళాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, నియమాలు అన్నీ తీసుకురావటానికి వెళ్ళాడు. 40 దినాలు ఉన్నాడు. ఈ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు అన్నారండి. ఆ భాష చూడండి. మోషే అనేవాడు ఏమాయనంటే వాడి ఉద్దేశములు ఏమైనట్టు? నువ్వు చెప్తే త్వరగా వెళ్ళిపోతాం. 40 దినాలు అయింది కదా, ఉన్నాడో లేడు, చనిపోయాడేమో అని వారి ఉద్దేశం. వాస్తవంగా వారి ఉద్దేశ ప్రకారమే మోషేయే చనిపోయాడు అనుకోండి, వారు ఏం చేయాలి? మోషే కొరకు అయ్యా విలపించాలి. మా నాయకుడా, మా కొరకు త్యాగం చేసిన నాయకుడా, ఏమయ్యావయ్యా అని మోషే కొరకు వారు విలపించాలి, దుఃఖించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దాసుని పంపయ్యాలి. కానీ వారు భాష చూస్తున్నప్పుడు ఈ మోషే అనేవాడు ఏమాయను అంటే మోషే పట్ల వారికి ఏమి లేదని అర్థమవుతుందండి. అయ్యా గౌరవం లేదు. మోషేను ఎంత తేలిగ్గా మాట్లాడినారో చూడండి. అది మనసులో పెట్టుకోండి. మోషే పట్ల, వారి కొరకు త్యాగం చేసి ప్రయాసపడిన మోషే పట్ల వారికి ఏమి లేదు, గౌరవం లేదు. ఏమాయను అని ఆ తేలిక స్వభావం మనం చూస్తున్నాం. కృతజ్ఞత లేని ప్రజలండి. ఏ ప్రజలు? కృతజ్ఞత లేని ప్రజలు. అన్న అహరోను ఏమనాలి? వాస్తవమైతే ఏమవుతాడయ్యా? దేవుడు రమ్మన్నాడు, దేవుడు తగిన సమయమున దేవుడు పంపిస్తాడు. ఏంటి మీరు అట్లా మాట్లాడుతున్నారు? అదేగాక మళ్ళీ దూడను చేస్తారా, పండగ చేస్తారా? అది తప్పు కదా అని గద్దించవలసిన వాడు, మీ దగ్గర ఉన్న బంగారం పోగులన్నీ తీసుకురండి అని చెప్తే వారు బంగారం అంతా ఇచ్చారు. దానితో బంగారు దూడను చేశారు, బలిపీఠం కట్టాడు. రేపు యెహోవాకు పండుగ అన్నాడు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచిరి. ఈ సంగతి దేవుని మోషేకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు త్వరగా దిగి వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయారు. నువ్వు అడ్డు రావద్దు, వారి మీద నా కోపం రగులుచున్నది,
వారిని నేను కాల్చివేస్తా, నిన్ను నీ సంతానమును ఏం చేస్తా, గొప్ప జనముగా చేస్తా అని దేవుడు మోషేకు చెప్పాడు. మోషే దేవుని బతిమాలేను అనే మాట చూస్తున్నామండి. దేవుని బతిమాలి, అయా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో, ఇక్కడికి తీసుకొచ్చి ఈ కొండల్లో చంపివేస్తే ఐగుప్తీయులు ఏమంటారు, నీ ఘనమైన నామానికి ఏమో జరిగిద్ది, వద్దు ప్రభువా, వారిని కాల్చివేయొద్దని మోషే దేవుని బతిమలాడాడు. వారి కొరకు ప్రార్థన చేశారు. అంతటి యెహోవా సంతాపపడి తాను చేయబో తీర్పును, కీడును అలా ఆయన చేయకుండా ఆపివేశాడు. ఇందులో నుంచి ఒక్క విషయం మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నానండి. బైబిల్లో మొట్టమొదటగా దైవజనుడు అని పిలువబడిన వ్యక్తి మోషేనండి. అంతకుముందు ఉన్నారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపులు ఉన్నారు, కానీ ఆ పేరు వారికి లేదు. దైవజనుడని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మోషే. మోషే జీవితం చాలా విచిత్రమైన జీవితం అండి. మోషే పుట్టినది బానిస ఇంటిలో, దాసుల ఇంటిలో పుట్టాడు, పేద ఇంటిలో పుట్టాడు. మోషే పెరిగినది రాజ ఇంటిలో పెరిగాడు. మోషే మందను కాసినది మామ ఇంట మందను కాశాడు. దేవుని ఇంట సేవ చేశాడు. పేద ఇంటిలో పుట్టాడు, రాజ ఇంట పెరిగాడు, మామ ఇంట మందను కాశాడు, దేవుని ఇంట సేవ చేశాడు. కొండెక్కి రమ్మన్నాడు, కొండెక్కాడు. అదంతా వాగ్దాన దేశం చూపించాడు. మోషే అక్కడే చనిపోయాడు. మోషే జీవితం చాలా ఆశ్చర్యమైనది. ఆ మాటలు చదువుతున్నప్పుడు నా హృదయంలో కొంత బాధ ఉంటుందండి. ఐగుప్తు దేశంలో యువరాజుగా పెరిగాడు కదండి. సకల విద్యలు అభ్యసించాడు, విలాసవంతమైన జీవితం జీవించాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో స్తెఫను భక్తుడు చెప్తూ పౌలు మోషే జీవితాన్ని 3 సమాన భాగాలుగా చెప్పాడండి. మోషే జీవించినది 120 సంవత్సరాలు. దానిని 3 సమాన భాగాలు చేశాడు. మొదటి 40 సంవత్సరములు ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా సకల విద్యలు అభ్యసించి విలాసవంతమైన జీవితం జీవించాడు. రెండవ 40 మామ మందను కాశాడు. అరణ్యములోకి వెళ్ళి ఏం చేశాడు? గొర్రెలను కాశాడు. మూడవ 40 దేవుని ఇంట సేవ చేశాడు. మొదట 40 సంవత్సరములు ఐగుప్తులో సకల విద్యలు అభ్యసిస్తూ ఫరో కుమార్తె యొక్క కుమారుడు యువరాజుగా ఉన్నప్పుడు ఆ రథాల మీద, గుర్రాల మీద తిరుగుతూ విలాసంగా ఉన్నప్పుడు మోషే ఇలా అనుకున్నాడంట, ఐ యామ్ సంథింగ్ అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఐ యామ్ సంథింగ్. ఐ యామ్ సంథింగ్ అంటే అర్థం ఏంటంటే, మనం అంటామే ఒక్కొక్కళ్ళు తక్కువ వాళ్ళ దగ్గర, నేను ఎవరినో నీకు తెలుసా అని అంటామే. అంటే నేను ఎవరిని అనుకున్నా అని అంటే నేను గొప్పోడిని. దాని అర్థం ఏంటి? నేను గొప్పోడిని అనుకున్నాడు. మోషే నువ్వు గొప్పోడువా పా అని అరణ్యానికి తీసుకువెళ్ళాడు. గొర్రెలను అన్నాడు. 40 సంవత్సరములు గొర్రెలను కాస్తున్నప్పుడు 3వ అధ్యాయములో
మండుచున్న పొదలో నుంచి దేవుడు పిలిచినప్పుడు, రా, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తా, ఇశ్రాయేలును విడిపించాలంటే మోషే ఏమన్నాడు? ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను విడిపించుటకును నేను ఎంతటి వాడను అంటే, నేను ఎంతటి వాడనంటే దాని అర్థం ఏంటి? ఐ యామ్ నథింగ్, నేను ఒట్టివాడిని. మొదట్లో ఏమనుకున్నాడు? విలాసంగా ఉన్నప్పుడు ఐ యామ్ సంథింగ్, నేను గొప్పవాడిని. మందను కాస్త ఏమనుకున్నాడు? ఐ యామ్ నథింగ్, నేను ఒట్టివాడిని. ఇంతకీ దేవుడు ఎప్పుడు పిలిచాడు మోషేని? చెప్పాలి. ఎప్పుడు? నేను గొప్పవాడిని అనుకున్నప్పుడా, నేను ఒట్టివాడిని అనుకున్నప్పుడా? సంథింగ్ అన్నప్పుడు మోషేను దేవుడు పక్కన పెట్టాడు. ఐ యామ్ నథింగ్, నా వల్లే మధ్య, నేను ఒట్టివాడనే అనుకున్నప్పుడు దేవుడు మోషేను పిలిచాడు. మోషే జీవితంలో గొప్ప పాఠం ఇది. ఎవరైనా సరే, పెద్ద అయినా సేవకుడైనా, నేను గొప్పోడిని, వీళ్ళందరికంటే నాకు బాగా తెలుసు అన్నీ అనుకున్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. దేవుడు వాడుకునే మనుషుడు ఎటువంటి వాడు ఉండాలి? నేను ఎంతటి వాడనయ్యా, నా వల్ల ఏమైంది, నేను ఒట్టివాడని. మిగిలిన 40 సంవత్సరాలు దేవుని ప్రజలు నడిపిస్తూ దేవుని ఇంటిలో సేవ చేశాడు. అప్పుడు అన్నాడంట, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవరు? అంతా దేవుడే, నా వల్లే, అంతా దేవుడే. గొప్ప పాఠాలండి, గొప్ప పాఠాలండి. మొదట్లో ఉన్న హృదయము, ఆలోచనము, అహంకారము మనకుంటుంది. ఒక్క రవ్వ ఉంటే చాలు, హృదయం ఏమైందండి? అతిశయపడింది. పక్కన పెట్టాడు. నా వల్ల ఏం కాదు, నేను ఎంతటి వాడిని, నేను ఒట్టివాడిని అన్నప్పుడు, నేను కాదు సాకులు ఇన్ని చెప్పిన దేవుడు ఏం చేశాడు? మోషేను విడిచిపెట్టలేదు. మోషేను పిలిచాడు, మోషేను వాడుకున్నాడు. ఈ 2 అనుభవాలు దాటిన తరువాత మోషే ఇంకో గొప్ప అనుభవానికి వచ్చాడు. అంతా చెప్పండి, అంతా దేవుడే, అంతా దేవుడే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, అంతా దేవుడే. మోషేను దేవుడు సేవకు పిలిచినప్పుడు ఎంత వయసు అండి? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేను పిలిచాడు. ఈ 80 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? మోషేను తర్బీదిచ్చాడు. ఏమిచ్చాడు? మోషేకి ఏమిచ్చాడు? తర్బీదిచ్చాడు. విద్యలు నేర్పించాడు. ఆ విద్య చాలదు అన్నాడు. ఫరో కుమార్తె ఆయనకేమి నేర్పించిందండి? ఐగుప్తి సకల విద్యలు నేర్పిస్తే ఆ ఐగుప్తి విద్య నాకు వద్దన్నాడు. మంద దగ్గరికి పంపించాడు. ఎవరి దగ్గరికి? మంద దగ్గరికి. గొర్రెలు కాయమన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు కాశాడండి. అది తలుసుకుంటే నాకు చాలా దుఃఖం వేసిద్దండి, నిజంగా బాధ వేసిద్ది. రథాల మీద తిరిగిన వాడు అడవిలో గాలిం బాట నడుస్తున్నాడు. అంతఃపురములో ఉన్నవాడు అరణ్యములో ఉన్నాడు. గుర్రాలు స్వారీ చేసిన వాడు గొర్రెలు కాస్తున్నాడు. యుద్ధములు కత్తి ఆయుధములు ధరించిన వాడు ఒక కొంకి కర్ర చేతబట్టుకున్నాడు. హంసతూలిక పానుపు మీద పండుకున్నవాడు నేల మీద రాళ్ళలో పండుకున్నాడు.
ఆకలి దప్పులు ఎరగనివాడు ఆకలి దప్పులు ఎరిగాడు. కాయి మందను అన్నాడు దేవుడు. మంద దగ్గర ఎన్నో పాఠాలు. మంద కాపరులని, షెపర్డ్ కింగ్స్ అని ఒక పాఠం ఉన్నది, ఒక అంశం బైబిల్లో. అంటే నేను చెప్పలేను కానీ ఒక అంశం. యాకోబు మందను కాశాడు కదండి, యోసేపు మందను కాశాడు, మోషే మందను కాశాడు, దావీదు మందను కాశాడు. ఈ మందను కాయటలో ఉన్న గొప్ప పాఠం ఏంటి? మంద దగ్గర మోషేకు దేవుడు గొప్ప పాఠం నేర్పాడు. గొర్రెలు ఉన్నాయి, ఒకటి ముందెళ్ళిద్ది, ఏం చేయాలి దాన్ని? ఒకటి వెనకబడిద్ది, ఏం చేస్తాడు కాపరి? ఒకటి పొడిసిద్ది, ఏం చేస్తాడు కాపరి? చెప్పరే. ఒకటి కుంటిది ఉంటుంది, ఏం చేస్తాడు? అప్పుడే పుట్టినది ఉంటుంది, ఏం చేస్తాడు? ఒకటి మందతో ఎప్పుడు పోట్లాడుతుంది, తలతో పోట్ల మందను చెదరగొడుతూ ఉంటుంది, ఏం చేస్తాడు? ముందుకు దూకుతూ ఉంటుంది, దాని కాళ్ళు ఇరగొడతాడా? చెప్పరే. నడవలేక వెనకబడిద్ది, దాని నుంచి ఇక నువ్వు నాకు వద్దని ఇసిరేస్తాడా? ఏం చేస్తాడు? అప్పుడే పుట్టిన బిడ్డ ఉంటుంది, ఏం చేస్తాడు? మోసుకొస్తాడు. గాయమైతే ఏం చేస్తాడు? కట్టు కడతాడు. మేత దగ్గరికి తీసుకెళ్తాడు, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు, వాటిని మేపుతాడు, వాటికి సేద తీరుస్తాడు, వాటిని అన్నిటినీ సమానంగానే చూస్తాడు. చిన్నదాన్ని, పెద్దదాన్ని, బలిసిన దాన్ని, బక్కదాన్ని, పోట్లాడేదాన్ని దాని కొమ్ములు ఎరగొడతాడా? దూకేదాన్ని దాని కాళ్ళు ఎరగొడతాడా? ఇవన్నీ పాఠాలే. అవన్నీ సంఘములో మన గురించి మాటలే. అది గొర్రెలంటే మనమే కదా. దూకే గొర్రె ఉంటుంది, తొందరపడేవాళ్ళు ఉంటారు, వెనకబడేవాళ్ళు ఉంటారు, జారిపోయేవాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, బాధలో ఉన్నవారు ఉన్నారు, బక్కోళ్ళు ఉంటారు, బలిసిన వాళ్ళు ఉంటారు. మంద కాపరి అన్నిటిని ఏం చేస్తాడండి? అన్నిటిని సమానంగా చూస్తాడు, అన్నిటిని సమానంగానే తోలుకెళ్తాడు, అన్నిటినీ మందకు తోలుకెళ్తాడు, అన్నిటికీ ఆహారం పెడతాడు, అన్నిటికీ సేద తీస్తాడు, అన్నిటినీ కాస్తాడు. ఈ అనుభవం మనకుందా? సేవకుడు మాట వినపోతే తరిమేస్తావా? ఎవరిచ్చారు? వెనకబడితే ఇక నువ్వు వద్దంటావా? ఆలోచన చేసుకోవాలి. ఎన్ని తిరుగుబాటు చేస్తే ఏం చేస్తావు? మంద దగ్గర దేవుడు మోషేను పిలిచాడు, తర్బీదిచ్చి పిలిచాడు. అయితే నా అంశము అది కాదు. కానీ చూడండి, 11వ వచనం అండి, 10వ వచనం. కావున నీవు ఓరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసేదను, నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పాను. దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు త్వరగా దిగి వెళ్ళు, నీ జనము చెడిపోయింది, నువ్వు అడ్డు రావద్దు, నా కోపం మండుచున్నది, వారిని కాల్చివేస్తా, నీలో నుండి నీ సంతానాన్ని గొప్ప గొప్ప జనముగా చేస్తా అని దేవుడు మోషేతో అన్నాడు. అలా ఆ మాటకి మోషే ఏమనాలి? మనమైతే ఏమంటాం? అందెవరు? వారిని కాల్చేసి నిన్ను గొప్ప జనముగా, నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానని దేవుడు అంటే అందెవరు? ఆయా వారు చెడిపోయారా, అట్టయితే కాల్చేసేయి, నన్ను నా ఇంటి వారిని పెద్దగా గొప్పగా చేయి అని మోషే అనలా.
దేవుడు అన్నాడు, వారిని కాల్చివేస్తా, నిన్ను నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానన్నప్పుడు, వద్దయ్యా, నా ప్రజలు అంటావేందయ్యా, వారు నీ ప్రజలే. చూడండి 11వ వచనం చదువుతారా? 11వ వచనం, వారు నీ ప్రజలే. యెహోవా బాహుబలము ఐగుప్తులను రప్పించిన నీ ప్రజలు అన్నాడు కదండి. 11వ వచనం 32, నీ ప్రజలు. దేవుడు ఏమన్నాడు? మోషేతో ఏమన్నాడు? ఎవరు చెడిపోయింది? నీ ప్రజలు అన్నాడు. మోషే ఏమన్నాడు? నీ ప్రజలు అన్నాడు. దేవుడు ఏమన్నాడు మోషేతో? నీ ప్రజలు చెడిపోయారన్నాడు. మోషే ఏమన్నాడు? నా ప్రజలు కాదయ్యా, నీ ప్రజలే. మోషే దేవుడిచ్చిన ఆ గొప్ప ఆఫర్, ఆ గొప్ప అవకాశం అండి. ఏ అవకాశం? నీ సంతానాన్ని నిన్ను గొప్ప జనంగా చేస్తా. ఆ అవకాశాన్ని, ఆపర్చునిటీని మోషే రిఫ్యూజ్డ్. నాకు వద్దన్నాడు. నన్ను గొప్ప జనంగా చేయటం నాకు వద్దయ్యా. నీ నామాన్ని గొప్ప చేయి, నీ జనాన్ని గొప్ప చేసుకో, నన్ను కాదు, నా ఇంటి వాడిని కాదు. మోసెస్ రిఫ్యూజ్డ్. మోషే జీవితం మనం ధ్యానం చేస్తుంటే 2 మాటలండి. మోజెస్ వాజ్ రిఫ్యూజ్డ్. మోజెస్ వాజ్ రిఫ్యూజ్డ్ అంటే మోషేను కొందరు ఏం చేశారు? రిఫ్యూజ్ చేశారు, అంటే నిరాకరించారు, తృణీకరించారు. మోషే కూడా ఏం చేశాడు? కొన్ని ఏం చేశాడు? తృణీకరించాడు. ఈ రిఫ్యూజ్డ్. మోషేను కొందరు ఏం చేశారు? తృణీకరించారు. ఇప్పుడు మనం చదువుకున్నామే, కొండ దిగు ఆలస్యం అయితే ఏమన్నారు చెప్పరే? ఈ మోషే అనేవాడు ఏమాయను, గతంతో మాకేం పని, పక్కన పెట్టేశారు. మనందరికీ తెలుసు, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 26వ వచనమండి. చదువుతారా? అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 26వ వచనం. ఇద్దరు పోట్లాడుతుండగా వారిని చూసి, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకరు చదువు. అయినను చేసినవాడు మా మీద అధికారిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపుతావు. ఈ చరిత్ర మనకు తెలుసు. 40 సంవత్సరాలప్పుడు సహోదరం చూడాలని బుద్ధి పుట్టింది. ఆ దినాన ఒక ఐగుప్తి అధికారి ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడండి? కొడుతున్నాడు కదా. మోషేకు ఆవేశం వచ్చి అతని మీద పడి అతన్ని చంపి ఇసుకలో కప్పేసి పూడ్చిపోయి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చాడు. ఈరోజు ఇశ్రాయేలీడే కొట్టుకుంటున్నారు. ఏం చేయాలి? చంపాలా? పొడవాలా? ఎవరు వీళ్ళు? సహోదరులు. దగ్గరకు పోయాడు. మీరు సహోదరులు రా, అన్యాయం చేసిన వాడు ఎందుకురా అతనితో నువ్వు ఇంత అన్యాయంగా ఆ బక్కోడి జోలికి వెళ్తున్నావు అంటే అతడేమన్నాడు? ఏయ్, నువ్వెవడివి? మా మీద అధికారిగా నేను ఎవడు నియమించాడు? నిన్న ఐగుప్తిని చంపావే, మమ్మల్ని కూడా చంపుతావా? మోజెస్ వాజ్ రిఫ్యూజ్డ్ బై హిజ్ బ్రదర్ అని కదండి. సొంత వాళ్ళే ఏం చేశారు? మోషేను
రిఫ్యూజ్డ్, మాకు దే డినైడ్, దే రిజెక్టెడ్, దే రిఫ్యూజ్డ్. మోషేను నిరాకరించారు, తృణీకరించారు. నిర్గమకాండమే 10వ అధ్యాయము 28వ వచనమండి. 10:28 నిర్గమకాండము. నేను చెప్తాను. నిర్గమకాండము 10వ అధ్యాయము 28వ వచనమండి. 10:28. కనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇక చూడవద్దు, నీవు నా ముఖమును చూసు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను కదండి. ఇప్పుడు మోషేని ఎవరు నిరాకరించారు? ఫరో. మోషే, భద్రం సుమి, నా ముఖమును చూడొద్దు. మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞ ప్రకారం ఫరో యొద్దకు వెళ్ళి, మా దేవునికి పండుగ చేయటానికి 3 దినాలు మేము ప్రయాణం చేయాలి, నా ప్రజలను పొమ్మని మా దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడంటే ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవరో నేను ఎరగను, ఇశ్రాయేలు నేను పోనేను. తీర్పు తర్వాత తీర్పు, తీర్పు తర్వాత తీర్పు, తీర్పు తర్వాత తీర్పు. మోషే ద్వారా అద్భుతాలు, సూచక్రియలు ఫరో ఐగుప్తులో దేవుడు చేస్తుంటే ఫరో హృదయం ఏమైపోతుంది? కఠినం అయిపోతుంది. ఆఖరిగా ఫరో పిలిచి, భద్రము సుమి, నీ ముఖము నాకు చూపించొద్దు, నా ముఖము నువ్వు చూసిన దినాన ఏమైపోతావు? బ్రతకవు, చంపేస్తానన్నాడు. ఫరో ఏం చేశాడు? మోషేను ఆ మాట చెప్పండి, నిరాకరించాడు, కానీ తృణీకరించాడు. మోషే జీవితంలో తృణీకారం మనం చూస్తున్నాము. తృణీకరింపబడిన మోషే, కానీ ఒక మాట అది చెప్పాలని నాకు ఆశ ఉన్నదండి. చూస్తారా? 12వ అధ్యాయము 31 నుండి చదువుతున్నాను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి అని చెప్పాను. నన్ను దీవించుడి అని చెప్పాను. మోషే అహరోను ఫరో పిలిపించాడు. అంతకుముందు ఏమన్నాడు మోషేతో? నా ముఖం చూస్తే ఏమైపోతారు మీరు? బ్రతకవు, ఇక రావద్దు నా దగ్గరికి అన్నాడు. సరే అని వెళ్ళిపోయారు. ఆ ఫరోయే మరలా మోషేని ఏం చేశాడు? పిలిపించాడు. వెళ్ళిపోండి, మీరు మీ పిల్లలు, పురుషులు, పశువులు, మా పిల్లలు, భార్యలు అందరూ తీసుకెళ్ళిపోండి. సరే రాజా, వెళ్తున్నామన్నాడు. అంతలాకే వెళ్ళాడేమో. ఫరో, మోషే వెళ్తున్నావా అని పిలిచాడు. వెళ్తున్నాను రాజా. వెళ్తున్నావా? వెళ్తున్నా. దగ్గరకు రా. దగ్గరకు వచ్చా. నన్ను దీవించేళ్ళు, నన్ను దీవించేళ్ళు. నిరాకరించబడిన, త్రోసివేసిన ఆయన్నే మోషేనే ఫరో ఏమన్నాడు? నన్ను దీవించి వెళ్ళు. ఎక్కడిది ఈ మార్పు? ఎలా అనగలిగాడు? ఫరో రాజు. ఏంటి నన్ను దీవించంటే? మోషే ఫరోను దీవించాలంటే మోషే చెయ్యి ఏం చేయాలండి? పైకెత్తాలి. ఫరో ఏం చేయాలి? తల దించాలి. నన్ను దీవించి వెళ్ళి.
అసలైన సిసలైన నాయకత్వములో ఉన్న విశేషత ఇదే. నిజమైన భక్తి కలిగిన సేవకులను, విశ్వాసములు కూడా, పవిత్రమైన జీవితం జీవిస్తున్న వారిని, ప్రార్థనా పరులను, నీతిమంతులైన దేవుని బిడ్డలను, క్రీస్తు ప్రభువు బిడ్డలను లోకం గౌరవిస్తుంది. రాజులు గౌరవిస్తారు. ఎటువంటి వారిని? సేవకులు అన్నవారు అందరిని కాదు, విశ్వాసులు అన్నవారు అందరిని కాదు. ఎటువంటి వారిని? మోషే గొప్ప ప్రార్థనాపరుడని అర్థమైపోయింది. ఎవరికి? ఫరోకు. మోషేలో ఉన్న ఆ యొక్క భక్తి జీవితం ఫరో కనులారా చూశాడు. మోషేలో ఉన్న ఆ ఏ వంకరతనం ఫరోకు కనపడలేదు. ఆయన ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఆయన భక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రార్థన, దేవుని కొరకు, యెహోవా దేవుని కొరకు, తన ప్రజల కొరకు నిర్విరామముగా మోసే పోరాటం, ఇవన్నీ ఒక అన్యరాజును ఏం చేసినాయి? కదిలించి వేశాయి. నన్ను దీవించి వెళ్ళు. నేను చెప్పాలనుకున్నది, అసలైన సిసలైన నిజమైన సేవకులను, విశ్వాసులను కూడా, భక్తి కలిగిన వారిని, నిష్ఠ కలిగిన వారిని, పవిత్రమైన జీవితం జీవిస్తున్న వారిని లోకం కూడా ఏం చేసిద్దండి? ఆ మాట చెప్పండి. లోకం ఏం చేసిద్ది? గౌరవిస్తుంది, సన్మానిస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు సన్మానించటం లేదు? ఎందుకు గౌరవించటం లేదు? లోకం కాదు, సంఘస్థులే సేవకుని గౌరవించడం. కారణం ఏంటి? ఆలోచన చేసుకో. నీ ఇరుగు పొరుగు వారే, నీ పక్కింటి వాళ్ళే నువ్వంటే లెక్కలేదు. కారణం ఏంటి? ఏంటి లోపం? ఉన్నది ఎక్కడో లోపం. ఆలోచన చేసుకోండి. అలాగన ఇంకా 2-3 సంగతులు కూడా చూస్తున్నప్పుడు ఆదికాండము 47వ అధ్యాయము వచనం 10 అండి. ఆదికాండము 47వ అధ్యాయము వచనము 10, 47:10. ఫరోను దీవించి యాకోబు వెళ్ళిపోయాను. అన్నలను ఫరో ఎద్దకు తీసుకువెళ్ళాడు యోసేపు. యాకోబును కూడా తీసుకువెళ్ళాడు. యాకోబు ఫరోని ఏం చేశాడండి? చెప్పండి. దీవించాడు. అంటే ఫరో ఏం చేశాడు? తల దించాడు. యాకోబు ఏం చేశాడు? చెయ్యి ఎత్తాడు. అసలు ఐగుప్తుకి యాకోబు ఎందుకు వెళ్ళాడు? వరకం అది ఆ సత్యం అర్థం అవ్వాలని అట్లా చెప్తున్నా, ఇది వేరే ఉద్దేశం కాదు. అదే నేను కూడా అదే మాట్లాడటాను. దేనికి వెళ్ళాడు? బతకటానికి, కూడు కోసం వెళ్ళాడు. ఒక విధంగా కదండి, ఆ దేవుని ప్రణాళిక అది వేరు. కూటి కోసం వెళ్ళాడు. మా పశువులకు మేత లేదు అందుకు వచ్చామన్నారు కదా, కూటి కోసం వెళ్ళాడు. కానీ ఫరో ఏమన్నాడు? నన్ను దీవించు. ఎక్కడిది? మారిన జీవితం, మారిన జీవితం అన్నాడు కదా. నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటి? ఇశ్రాయేల్. మారిన జీవితం లోకం గమనిస్తుంది, లోకం చూస్తుంది. ఎప్పుడైతే బైబిల్ చేతబట్టుకొని నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తావో, బైబిల్ చేతబట్టుకొని నేను సేవకునని చెప్తావో, లోకం ఏదో నీలో నుండి నాలో నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుందండి. లోకస్తులు కూడండి, నమ్మని వాళ్ళు కూడండి, చెడ్డవారు కూడండి, పాపంలో మునిగి తేలుతున్న వారు కూడా సేవకుడు అనేవారికి దే ఎక్స్పెక్ట్ సమ్ థింగ్. ఏంటి? మాకు నీకు ఏదో తేడా ఉండాలి కదా, మా జీవితానికి నీ జీవితానికి ఏదో తేడా ఉండాలి. మా యొక్క మోరల్ లైఫ్ నీ మోరల్ లైఫ్ ఎక్కడో, నీది అక్కడ ఉండాలి, మాది ఇక్కడ ఉండాలి
అని లోకం 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 ఎదురు చూస్తుంది. సేవకుడా, నీలో నాలో మార్పు జీవితం చూస్తుంది లోకం. ఆ మారిన జీవితం లేకపోతే లోకం ఏం చేసిద్ది? ఏళన చేసిద్ది, ఎగతాళి చేసిద్ది, ఆఖరికి ఇంటి వాళ్ళు కూడా చేస్తారు. యాకోబులో మార్పు చూశారు, మారిన జీవితం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం అండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం. 2:46. అయ్యా వినపడుతుందా మైక్? రాజు నెబుకద్నెజరు అదే మళ్ళీ చదువు, అదే ఆ వచనమే మళ్ళీ చదువు. నెబుకద్నెజరు దానియేలునకు చాలు. నెబుకద్నెజర్, ద వరల్డ్ ఫస్ట్ క్రూయల్ డిక్టేటర్. ప్రపంచంలో మొట్టమొదట క్రూరమైన నియంత అండి. ఎవరు? నెబుకద్నెజర్. దానియేలు ఎదుట ఏమయ్యాడు చెప్పరే? సాయిగలు పడ్డాడు. ఎందుకు? దానియేలు ఎందుకు వెళ్ళాడు ఐగుప్తు బబులోనికి? ఎలా వెళ్ళాడు? ఈ నెబుకద్నెజర్ వచ్చి జయించి చేతులకు సంఖ్యలు వేసి తోలికెళ్ళాడు కదా, బానిస బాలుడికి వెళ్ళాడు కదండి. బానిస బాలుడికి వెళ్ళిన దానియేలు ఎదుట నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు, ప్రపంచాన్ని పరిపాలన చేసిన మొదటి నియంత రాజు సాయిగల పడ్డాడు. ఎందుకు? దానియేలు యొక్క పవిత్రమైన జీవితం. దేర్ ఈజ్ పవర్ ఇన్ ప్యూరిటీ. పవిత్రతలో ఏముంది? పరిశుద్ధతలో శక్తి ఉన్నది. దానియేలు యొక్క ప్రార్థన జీవితం. దేర్ ఈజ్ పవర్ ఇన్ ప్రేయర్. పరిశుద్ధతలో శక్తి ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. ఈ దానియేలు నమ్మకస్తుడైన మాట చూస్తున్నామండి 6వ అధ్యాయములో. ఈ దానియేలు ఎటువంటి వాడు చెప్పండి? నమ్మకస్తుడు. దేర్ ఈజ్ పవర్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. దేర్ ఈజ్ పవర్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వంలో శక్తి ఉన్నది, పవిత్రతలో శక్తి ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది, నమ్మకత్వంలో శక్తి ఉన్నది. 6వ అధ్యాయం మరలా చదువుకుందాం. నేను కూడా. వారు మిగిలిన తోటి ఉద్యోగస్తులు దానియేలులో ఏ లోపమైనను, ఏ నేరమైనను, ఏ తప్పైనను వెతుకుతున్నారు కదండి. వెతికి ఇది మన వల్ల కాదన్నారు, ఇది మన వల్ల కాదన్నారు తోటి ఉద్యోగస్తులు. ఇతనిలో ఏమైనా నేరం ఉందా, తప్పు ఉందా, ఏమైనా లోపం ఉందా, లోటు ఉందా అని వెతికారు. అందులో మనం నేర్చుకునే పాఠం ఏంటి సేవకులముగా? అదే చెప్పండి. వాళ్ళు ఏం చేశారు చెప్పరే? వెతుకుతున్నారు అన్నమాట. ఏమైనా లోపం ఉన్నదేమో, తప్పు ఏమైనా ఉన్నదేమో అని వెతుకుతున్నారు. ఎవరు? తోటి ఉద్యోగస్తులు. నిజమే, ఆనాడు తోటి ఉద్యోగస్తులు దానియేలులో తప్పు వెతికారు. ఈనాడు తోటివారు నీలో నాలో ఏం చేస్తున్నారు చెప్పు? ఏమైనా లోపం ఉందేమో వెతుకుతున్నారు, ఏమైనా పాపం ఉన్నదేమో వెతుకుతున్నారు. నీకు తెలియదు. మనతోనే ఉంటారు, మన చుట్టూ ఉంటారు, మన ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ మనలో ఏం వెతుకుతారు చెప్పండి? లోపం వాళ్ళది కాదులే, వెతుకుతున్నారు. ఎతికి ఏమన్నారు?
ఇతనుడు నిర్దోషి, నీకు ఏ నేపం మనం కనుగొనలేం. వాట్ ఏ విట్నెస్, దేర్ ఈజ్ పవర్ ఇన్ ఏ విట్నెస్. సాక్ష్యములో శక్తి ఉన్నది. నిన్ను నన్ను రోజు ఎదుగుతూనే ఉంటారు అనుకుంటున్నావేమో. నిన్ను నన్ను రోజు ఏం చేస్తారండి? ఎదుగుతూనే ఉంటారు. ఏదో ఒక లోపం, ఒక మాట తోట, ఏదో ఒకటి ఎక్కడో ఒక్కడి తోట పట్టుకో లోపము, నేరం, ఏ నేరము కనుగొనలేకపోయిరి. ఎంత గంభీరమైన సాక్ష్యం అండి! ఈ సాక్ష్యం నాకు నీకుందా? ఈ సాక్ష్యం నీకు నాకు ఉందా? సేవకులముగా దీస్ ఆర్ ద ఛాలెంజింగ్ లైఫ్స్. సవాలుతో కూడిన జీవితాలు ఇవి. ఫరో నన్ను దీవించి వెళ్ళావు. ఇశ్రాయేలు చేత నిరాకరించబడ్డాడు. ఫరో చేత నిరాకరించబడ్డాడు. చూడండి, మోషే జీవితం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండము 3వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాము. 3 లేకపోతే 20వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండము 20:12 అండి. 20:12 సంఖ్యాకాండము 20:12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో గనుక చెప్పాను. చాలండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 3:26 కూడా చదువుకుందామండి. 3:26 ద్వితీయోపదేశకాండం 3:26. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. చాలును, మాట్లాడవద్దు. ఈ సందేశం మనకు తెలుసు కదా. దేవుడు బండతో మాట్లాడమన్నాడు కదండి. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో బండను కొట్టమన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడు. దేవునికి కోపం వచ్చింది. ఆ బండ క్రీస్తే. యేసు ప్రభువారు మరలా శ్రమలు పడవలసి వచ్చిందా? ఏమో నాకు తెలియదు. ఆయన ఒక్కసారే శ్రమ పడను అని ఉన్నది. మోషే, నీవు ఇక ఐగుప్తు, అది కానాను దేశం, వాగ్దాన దేశంలో నువ్వు వెళ్ళటానికి వీలే లేదన్నాడు. ఇప్పుడు మోషేని ఎవరు నిరాకరించారు చెప్పరే? దేవుడే. ఇక నువ్వు వెళ్తా. దేవా యెహోవా, నో. ప్రభువా కరుణించవా, నో. అయ్యా వీరి కొరకు నేను ఎంతో ఇక ఈ విషయం నువ్వు మాట్లాడవద్దు, ముగించేశాడు. మరీ బతిలాడుతూ కొండెక్కు, చూడు అక్కడే చనిపోతా. హీ వాజ్ రిఫ్యూజ్డ్ బై గాడ్. ఒకానొక సమయమున మోషేను దేవుడు ఏం చేశాడు? నిరాకరించాడు. చాలు అన్నట్టే ఎన్నో బతిమలాడినట్టు కదండి. కానీ మత్తయి సువార్త 17వ అధ్యాయం, 3వ వచనం చదువుకుందామండి. 17వ అధ్యాయము 3వ వచనం. మత్తయి మోషేయు ఏలియాయు వారికి కనబడ్డారు. చాలు ఆయనతో మాట్లాడుచుండేను. అక్కడ నిరాకరించాడు.
వాగ్దాన భూమిలో పోవటానికి వీలే లేదన్నాడు. మోషే బ్రతిములాడాడు, ఇక మాట్లాడొద్దన్నాడు. ఆ కొండ ఎక్కి చూడమన్నాడు, అక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఇంచుమించుగా 2000 సంవత్సరాల తర్వాత ఏ ప్రభు అయితే నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వీలు లేదని మోషేతో కఠినంగా మాట్లాడాడో ఆ ప్రభువే రూపాంతర కొండపైన మోషే ఎలియాలతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? రూపాంతర కొండ సన్నివేశం ఎక్కడున్నాడు మోషే? అయ్యా వాగ్దాన దేశం, ఏ దేశంలో వెళ్ళటానికి వీలు లేదన్నాడో ఆ దేశంలోనే యేసయ్యతో ఉన్నాడు. తీసుకొచ్చాడు యేసయ్య. ప్రభు యొక్క కృప, తన దాసుల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం మనం చూస్తున్నామండి. నిరాకరించిన ప్రభువే మోషేను తనతో పాటు ఉంచుకున్నాడు మహిమలో రూపాంతర కొండపైన. మన ప్రభు గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు, కనికర సంపన్నుడు. తన బిడ్డల పట్ల, తన దాసుల పట్ల ఆయన ప్రేమ అపారం. నీ కోపము నిమిషం మాత్రం ఉంటుంది, నీ కృప ఆయుష్కాలం తరతరాలు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయం అయిపోయింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకున్నామండి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో మేలని, శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. చాలాసార్లు ఒప్పుకోలేదు. మోజెస్ రిఫ్యూజ్డ్, మోజెస్ రిజెక్టెడ్, ఒప్పుకోలేదు. మోజెస్ రిజెక్టెడ్ 4 సంగతులండి. మోజెస్ రిఫ్యూజ్డ్ ద ట్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్, ద ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్ట్, ద ప్యాలెస్ ఆఫ్ ఈజిప్ట్, ద పవర్ ఆఫ్ ఈజిప్ట్. మోషే ఇవద్దన్నాడు, నాకు ఇవద్దన్నాడు. ఏవద్దు? ఐగుప్తి ధనము నాకు వద్దు, ఐగుప్తి భోగం నాకు వద్దు, ఐగుప్తి అంతఃపురం నాకు వద్దు, ఐగుప్తి అధికారం నాకు వద్దు. ఎవరి కొరకు? క్రీస్తు విషయమని ఉంది కదా. ఎవరి కొరకు చెప్పండి? క్రీస్తు విషయం. మోషే క్రీస్తు ప్రభు కొరకు ఏమేమి త్యాగం చేశాడు? ఏమేమి వద్దన్నాడు చెప్పండి? ఐగుప్తి ధనం వద్దన్నాడు, ఐగుప్తి చెప్పండి వైభవం భోగం నాకు వద్దన్నాడు, ఐగుప్తి అంతఃపురం నాకు వద్దన్నాడు, అసలు ఐగుప్తి అధికారమే నాకు వద్దన్నాడు. అది నువ్వు ఒప్పుకోలేదు. ఫరో కుమార్తె కుమారుడు ఈ సాక్రిఫైస్ ఇక్కడ మోషే దేవుడు అన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా. 2 సార్లు అన్నాడు సంఖ్యాకాండం 14లో కూడా. వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, వద్దు, నాకు వద్దు. ఈ రిఫ్యూజ్. క్రీస్తు ప్రభు కొరకు ఐగుప్తి ధనాన్ని, అధికారాన్న, సింహాసనాన్న, అంత వైభవాన్న విడిచిపెట్టాడు, త్యాగం చేశాడు. నీవు నేను క్రీస్తు ప్రభు కొరకు ఏమైనా త్యాగం చేశామా? కొంతైనా త్యాగం. ఏం త్యాగం చేశావు? ప్రభు కొరకు నేను వీటిని మానుకుంటున్నా, ఇది నాకు వద్దు, ఈ లాభమా వద్దు, ఈ ధనమా వద్దు, ఈ ఐశ్వర్యమా నాకు వద్దు, ఈ భోగమా నాకు వద్దు, ఇవేమీ నాకు వద్దు అని ఎప్పుడైనా ఎక్కడైనా త్యాగం చేశావా? ఎవరి కొరకు? క్రీస్తు ప్రభు కొరకు, క్రీస్తు కొరకు. త్యాగం లేనిదే సేవ లేదు, త్యాగం లేనిదే సేవకుడు లేడు. త్యాగం చేయాలి. ఫరో కుమార్తె యొక్క కుమారుడును అని
అనిపించుకోవటానికి ఒప్పుకోలేదంటండి. ఫరో మగ పిల్లలు లేరంట, ఒకతే కూతురు. ఆమె మోషేని ఏం చేసింది? పెంచుకుంది. ఫరో చనిపోయాడు, సింహాసనం ఖాళీగా ఉంది. ఆ దేశం ప్రకారం ఆడవాళ్ళు రాజ్యం ఏలకూడదు. ఫరో కుమార్తె రాజ్యం వెళ్ళటానికి లేదు. మోషే దగ్గరికి వచ్చిందంట, నా కొడుకు అని చెప్పుకోరా, సింహాసనం ఎక్కురా. ఏమంది? నా కొడుకు అని చెప్పురా, సింహాసనం. నో మమ్మీ, వద్దు, నాకు, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. మోజెస్ రిఫ్యూజ్డ్. మోషే, నువ్వు అడ్డు రావద్దు, ఈ ప్రజల మీద నా కోపం మండుచున్నది, వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తా. నన్ను గొప్ప జనముగా చేస్తావా ప్రభా? వద్దు 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 వద్దు. ఆ 32వ అధ్యాయం ఆఖరిలో చదువుకోండి. తర్వాత మోషే మరలా ప్రార్థన చేస్తాడు. దేవా యెహోవా, ఆయన సన్నిధికి వెళ్ళి మరలా యెహోవాను ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వారిని కాదు తుడిచేసేది, నీ గ్రంథంలో నుండి ఏమన్నాడు? నా పేరు తుడిచివేయి. వారిని కాదు తుడిచివేసేది, నా పేరు తుడిచివేయి, వారిని కాదు. ఎవరు వారు? వారు ఎవరు? ఏం చేశారు మోషేకి? మోషేను బహుగా గౌరవించారు కదా, చెప్పరే? తృణీకరించారు. సారికి మోషే మీద సనిగారు, ఇసికించారు, బాధించారు. అసలు సంఖ్యాకాండ 14వ అధ్యాయంలో మనం ఏదో ఒక నాయకుడిని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోదామన్నప్పుడు మోషే అహరోనులు ఏం చేశారు? సాగిలపడ్డారు. ఎందుకు? ఏం అవసరం మోషేకు? వారు ఎదుట సాగిలపడాల్సిన అవసరం ఏమిటి? ఈయనకి సాగిలపడ్డాడు. దేవుని సేవకుడు. పొండి అనలేదు. మీరు పోవద్దని ఏం చేశాడు? సాగిలపడ్డాడు. వారిని కాల్చివేస్తానంటే ఏమన్నాడు? వారిని కాదయ్యా, నా పేరు తుడిచేయి, వారిని తుడిచేయొద్దు, నా పేరు తుడిచేయి. హిజ్ లవ్ ఫర్ హిజ్ పీపుల్, తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ మనం చూస్తున్నాం. సేవకుడు ఆ ప్రేమ ఉన్నదా? తృణీకరించారే, తిరస్కరించారే, నువ్వు మాకు వద్దు అన్నారే. ఈ మోషే అనేవాడు ఏమయ్యాడు? పోయాడు, ఉన్నాడు అన్నారే. ఆ ప్రజల కొరకు మోషే ఏం చేశాడు? వారిని కాపాడు, వారి పేరు కాదు తుడిచేసేది, నా పేరు తుడిచేయి. అందుకే దేవుడు సారికి నా సేవకుడైన మోషే అనే మాటలు ఉంటాయండి. చదువుకోండి. ఏమంటాడు? సారికి ఏమంటాడు? అసలు యోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 వచనం లేదు కదా అది. నా సేవకుడైన మోషే. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. మోషే జీవితంలో నుండి మాతో మాట్లాడుతున్నాం. అయ్యా, గొప్ప అవకాశం ఇచ్చావు. నీ సంతానాన్ని గొప్పగా చేస్తా. వద్దయ్యా, 2 సార్లు చెప్పావు, 2 సార్లు వద్దయ్యా. వారిని కాదు తుడిచేసేది, నా పేరు తుడిచేయమన్నాడు. ఈ మోషే అనేవాడు ఏమాయనో అన్న ఆ ప్రజల పట్ల మోషేకున్న ప్రేమ అపారమైనది. వారి కొరకు మోషే నరకానికైనా పట్టడానికి సిద్ధపడ్డాడు, నీకు వేరుగా ఉండటానికి సిద్ధపడ్డాడు. నా పేరు తుడిచేయమన్నాడు జీవ గ్రంథంలో నుండి. ఆ ప్రేమ, ఆ సమర్పణ, ఆ త్యాగం మాతో మాట్లాడుతున్నందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మాలో కొరత ఉన్నది, లోపం ఉన్నది, స్వార్థం ఉన్నది, ఇంకేదేదో ఉంది. అయ్యా, మమ్మల్ని గద్దించి మమ్మల్ని సరిచేయి. మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయము. మీ కుమారుని క్రీస్తు ప్రభువుకు మహిమకరమైన జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయము. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.